హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మనీ వరల్డ్ 24. ఎవరైతే ఈ వీడియోని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో మనం యూనిచ్ ప్రాజెక్ట్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాము. దానికంటే ముందు ఏదైనా మన వీడియో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంటుంది కదా, మోర్ అయితే ఇక్కడ మోర్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. మళ్ళీ ఇక్కడ మోర్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ లింక్ వచ్చేసి మన వాట్సాప్ గ్రూప్ అయితే ఉంటుంది. ఈ లింక్ మీద క్లిక్ చేసుకొని మన వాట్సాప్ గ్రూప్లోకి అయితే రండి. అక్కడ నా నెంబర్ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు మెసేజ్ చేయండి. ఏదైనా కొత్త ప్రాజెక్ట్స్ నాకు సజెస్ట్ చేయాలన్నా సజెస్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఏ యాప్ అయితే చెప్తానో ఆ యాప్ యొక్క రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఇస్తానన్నమాట. అండ్ ఇది వచ్చేసి టెలిగ్రామ్ లింకు. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ వాట్సాప్ ఛానల్లో ఎక్కువగా ఫోకస్ అయితే ఇవ్వండి. అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా ఎక్కువ ఫోకస్ అయితే చేయండి. నేను వీటిల్లో అయితే ఎక్కువగా యాక్టివ్గా అయితే ఉంటానన్నమాట. మనం చేస్తున్న ప్రాజెక్ట్ గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా నేను వాట్సాప్ ఛానల్లో అండ్ వాట్సాప్ గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తాను. మనం 24 ప్రాజెక్ట్స్ అయితే చేస్తున్నాం అనమాట. మనం ఇప్పుడు చెప్పుకోబోయే ప్రాజెక్టు యూనిచ్ ప్రాజెక్టు 24th ప్రాజెక్ట్ అయితే అవుతుంది మన ఛానల్ నుండి. ఈ విధంగా మనం ప్రాజెక్ట్స్ అయితే చేస్తున్నాం అనమాట. సో ఇవన్నీ స్ట్రాంగ్ మైనింగ్ కాబట్టి ఏ ప్రాజెక్ట్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా అయితే మీరు రిజిస్ట్రేషన్ అయ్యి మైనింగ్ అయితే స్టార్ట్ చేసుకోండి. క్రిప్టోలో ఫ్రీ కాయిన్స్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఇన్స్టాల్ చేసుకొని మైనింగ్ అయితే స్టార్ట్ చేసి ఎక్కువగా కాయిన్స్ని అయితే పొందండి. అండ్ మంచి మంచి ప్రాజెక్ట్స్ అయితే మీ ముందుకి ఫ్రీగా అయితే తీసుకొస్తున్నాను కాబట్టి, ఎర్లీ స్టేజ్లో కూడా తెస్తున్నాను కాబట్టి మీరు ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసి అండ్ మీరు రిజిస్ట్రేషన్ అయితే అవ్వండి. ఏ ప్రాజెక్ట్లో అయితే మీరు రిజిస్ట్రేషన్ కాలేదో ఆ ప్రాజెక్ట్లో రిజిస్ట్రేషన్ అవ్వండి. అండ్ ఏ ప్రాజెక్ట్లో రిజిస్టర్ అయినా కూడా మన వాట్సాప్ ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నేను ఎవ్రీ ప్రాజెక్ట్ గురించి నేను వచ్చే అప్డేట్స్ నేను మన వాట్సాప్ ఛానల్లో అయితే అండ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తుంటాను అనమాట. నేను ఉదయం స్పర్ ప్రోటోకాల్ గురించి అయితే వీడియో చేశాను. అది కొంతమందికి రిజిస్ట్రేషన్ కావట్లేదు అంటున్నారు. కాబట్టి మీరు 2 to 4 అవర్స్ తర్వాత మీరు ట్రై చేయండి. సర్వర్ డౌన్ అయితే అయి ఉండొచ్చు కాబట్టి 2 to 4 అవర్స్ తర్వాత అయితే ట్రై చేయండి. మీకు సక్సెస్ అయితే అయిపోద్ది లాగిన్. అండ్ ఇప్పుడు వచ్చేసి యూనిట్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. అండ్ నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ప్లేస్టోర్లోకి అయితే రీడైరెక్ట్ అవుతారనమాట. ఈ యూనిట్స్ మనం ఈ యూనిచ్ ప్రాజెక్ట్ గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాము. ఈ యూనిచ్ ట్రేడ్ క్రిప్టో ఓటీసీ మార్కెట్ అని అయితే ఉంటుంది. 39 MB మాత్రమే ఉందన్నమాట. ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఈ విధంగా అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఫ్రీడమ్ స్టార్ట్స్ విత్ $UN అని UN టోకన్స్ అయితే వస్తాయన్నమాట. దీంట్లో మనకి ఇక్కడ ఇంటూ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇంటూ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ హోమ్ పేజ్ అనమాట ఇది. ఇక్కడ ట్యాప్ టు ఎర్న్ అయితే ఉంటుంది. ట్యాప్ టు ఎర్న్ మీద ఇక్కడైతే క్లిక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ అని. ఇది కొత్త అకౌంట్ కాబట్టి మీరు రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేసుకోండి. రిజిస్టర్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మీ మెయిల్ ఐడి అయితే ఇచ్చేసేయండి. దాని తర్వాత ఇక్కడ మీకు స్మాల్ బాక్స్ అయితే ఉంటుంది. ఈ బాక్స్ మీద అయితే టిక్ ఇవ్వాలి. టిక్ ఇచ్చిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. నేనైతే మెయిల్ ఐడి ఇచ్చేసాను అండ్ టిక్ మార్క్ అయితే ఇచ్చేసాను. ఇక్కడ రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేసుకోండి. దాని తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. క్యాప్చా అడుగుద్ది, టిక్ ఇచ్చేసేయండి మీరు ఇక్కడ. ఆ తర్వాత వెరిఫైయింగ్ అని అయితే వస్తుంది అనమాట. దాని తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ కోడ్ ఉంది కదా, KFK77 అని, అదైతే ఇచ్చేసేయండి. KFK77 అని ఇచ్చేసి మీరు ఇక్కడ వెరిఫై మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. మీ మెయిల్కి ఓటీపీ అయితే వెళ్తుంది అనమాట. 6 digits నెంబర్ అయితే ఓటీపీ వెళ్తుంది. దాని తర్వాత ఇది మెయిల్ ఓపెన్ చేసుకోండి. మెయిల్ ఓపెన్ చేసుకున్న తర్వాత యూనిచ్ అకౌంట్ కన్ఫర్మేషన్ అని ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా 6 digits నెంబర్ అయితే వస్తుంది. ఈ నెంబర్ని అయితే మనం ఎంటర్ చేసుకుందాము. ఇదిగోండి, నెంబర్ని అయితే ఎంటర్ చేసేసాను ఇది. దాని తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది వెరిఫైయింగ్ అని. క్యాప్చా X3XMW అని అయితే వచ్చింది. ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోమని అడిగిద్ది. నేను చెప్పేది ఏంటంటే, ఏ ప్రాజెక్ట్లో జాయిన్ అయినా మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు మీ మెయిల్ ఐడి, పాస్వర్డ్ అండ్ దానికి సంబంధించిన సీక్రెట్ ఫేజెస్ కానీ ఇంకేమైనా డీటెయిల్స్ కానీ
లాగిన్ డీటెయిల్స్ మీరు కంపల్సరీగా ఒక డైరీ పెట్టుకొని దానిలో నీట్గా రాసుకోండి తప్పులు లేకుండా. సో మీకు లాగిన్ అయ్యేటప్పుడు ఇబ్బంది ఉండదు. అండ్ మనకి అప్డేట్స్ వచ్చినప్పుడు లాగౌట్ అయిపోతుంది. లాగిన్ అయ్యేటప్పుడు మీకు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే పెట్టుకోమంటున్నారు. ఈ విధంగా అయితే పెట్టుకోండి. క్యాపిటల్ లెటరు, స్మాల్ లెటర్సు, @1 2 3 ఇంకా నెంబర్స్ అయితే ఇవ్వండి కావాలంటే. ఈ విధంగా అయితే మీరు పెట్టుకోవాలన్నమాట. చూడండి నేనైతే ఆ పరంగా పాస్వర్డ్ ఇచ్చానన్నమాట. 4 టిక్ మార్క్ అయితే పడ్డాయి. దాని తర్వాత కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది క్యాప్చా. ఎంటర్ అయితే చేసేసుకొని వెరిఫై మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ రెఫరల్ కోడ్ అయితే అడిగిద్ది అనమాట. ఆప్షనల్ అని అడిగిద్ది. ఇక్కడ మీరు రెఫరల్ కోడ్ ఇవ్వకపోతే మీకు 50 కాయిన్స్ అయితే రావు. సో మనకి ఖచ్చితంగా రెఫరల్ కోడ్ అయితే ఇవ్వండి. ఇక్కడ నా రెఫరల్ కోడ్ అయితే ఇవ్వండి. ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు ఇది చూసి ఎంటర్ చేయబాకండి. మన వాట్సాప్ ఛానల్లో అండ్ వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. నేను వాట్సాప్ గ్రూప్లో అయితే ఈ విధంగా పోస్ట్ చేస్తానన్నమాట. ఈ విధంగా కోడ్ అయితే ఉంటుంది. ఇది మీరు కాపీ చేసుకోండి. ఇక్కడ హోల్డ్ చేసి పట్టుకుంటే కాపీ అవుతుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ 3 డాట్స్ బటన్ అయితే ఉంది కదా, 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ అని అయితే ఉంటుంది. కాపీ అయితే క్లిక్ చేసుకోండి. మెసేజ్ కాపీడ్ అని వస్తుంది అనమాట. ఈ మెసేజ్ కాపీడ్ మీద మీరు ఇక్కడ పేస్ట్ అయితే చేసేసుకోవచ్చు ఈ విధంగా. సో ఈ విధంగా మీరు పేస్ట్ అయితే చేసుకోండి అక్కడ. సో ఆ విధంగా మీరు ఇక్కడ రెఫరల్ కోడ్ అయితే పేస్ట్ అయితే చేసుకోండి ఈజీగా. ఇక్కడ హోల్డ్ చేసి పట్టుకుంటే పేస్ట్ అని అడిగిద్ది. పేస్ట్ చేసేసి దాని తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అయితే ఉంటుంది. కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఈ విధంగా అయితే వస్తుంది. కన్ఫర్మ్ అయితే చేసేసుకోండి. అండ్ ఆ తర్వాత మీకు 50 పాయింట్స్ అయితే వస్తాయన్నమాట. 50 FD పాయింట్స్ అయితే వస్తాయి. ఈ 50 పాయింట్స్ మనకి యూనిట్ ఎయిర్ డ్రాప్ అయితే ఇస్తున్నారనమాట. ఎవరైతే రెఫరల్ కోడ్ ఇవ్వలేదో వాళ్ళకి 50 పాయింట్స్ అయితే రావు. సో 1 పాయింట్ ఎంత ఉంటుందో మనకి ఐడియా లేదు కాబట్టి ఖచ్చితంగా 1 పాయింట్ కూడా మిస్ చేసుకోకుండా మీరు సంపాదించుకోండి ఎవరి పాయింట్స్ని కూడా. అండ్ ఇక్కడ ఎక్స్ప్లోర్ నౌ అని ఉంది కదా, ఇక్కడ ఎక్స్ప్లోర్ నౌ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు ట్యాప్ టు ఎర్న్ అని ఉంది కదా, ఇప్పుడు క్లిక్ చేస్తే మీకు మైనింగ్ స్టార్ట్ అయ్యిద్ది అనమాట. ఈ విధంగా అయితే ఎర్నింగ్ పాయింట్ సక్సెస్ఫుల్ అని అయితే వస్తుంది అనమాట. డైలీ 24 అవర్స్కి మీరు స్టార్ట్ మైనింగ్ అయితే క్లిక్ చేసుకోవాలి. మనకి ఎవరీ 24 అవర్స్కి 20 పాయింట్స్ అయితే వస్తాయన్నమాట. 24 అవర్స్కి చాలా తక్కువ పాయింట్స్ అయితే వస్తున్నాయి ప్రస్తుతం. కానీ టాస్కులు చేస్తే చాలా వస్తాయన్నమాట. మీరు ఎవరీ 24 అవర్స్కి వచ్చి 20 పాయింట్స్ అయితే మైనింగ్ అయితే చేసుకోండి. మనం ఇక్కడ ట్యాప్ టు ఎర్న్ మైనింగ్ సెక్షన్లో అయితే ఉన్నాం అనమాట. దాని తర్వాత మీకు ఇక్కడ మై ఎర్నింగ్ అని ఉంటుంది. మై ఎర్నింగ్ మీద క్లిక్ చేసుకోండి. మీరు రెఫరల్ కోడ్ ఇచ్చిన తర్వాత మీకు ఈ విధంగా 50 పాయింట్స్ అయితే యాడ్ అవుతాయి అన్నమాట. అండ్ ఆ తర్వాత ఇక్కడ హిస్టరీలోకి వచ్చిన తర్వాత ఈ విధంగా 50 పాయింట్స్ అయితే ఎర్నింగ్ అయితే అయిపోయి ఉంటాయి అన్నమాట. వచ్చుంటాయి మనకి. హిస్టరీ అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మనం ట్యాప్ టు ఎర్న్ మీద అయితే వచ్చేద్దాము. ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. మనకి ఈ విధంగా టాస్క్లు అయితే ఉంటాయన్నమాట. ఫాలో యూనిట్స్ ఆన్ ఎక్స్ అని, జాయిన్ యూనిట్స్ డిస్కార్డ్ అని అయితే ఉంటుంది. ఇవి అయితే కంప్లీట్ చేసుకోండి. అండ్ ఇక్కడ జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ అని ఉంది కదా, ఈ క్లెయిమ్ మీద క్లిక్ చేసుకుంటే వీళ్ళ టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే వెళ్తుంది. మీరు టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఈ విధంగా అయితే టాస్క్లు అయితే కంప్లీట్ చేసుకోండి అన్నీ. ఇదిగోండి ఇక్కడ ట్విట్టర్ టాస్క్లు కూడా చాలా ఉన్నాయన్నమాట. సో ఈ పాయింట్స్ అన్నీ మీరు క్లెయిమ్ చేసుకుంటే మీకు ఏమవుద్దంటే 980 పాయింట్స్ అయితే వస్తాయన్నమాట. 980 పాయింట్స్ ప్లస్ 50 పాయింట్స్ 1030 పాయింట్స్ అయితే మనకి సైన్అప్ బోనస్గా అయితే వస్తున్నాయన్నమాట. ఎవరు కూడా మిస్ అయితే చేసుకోవద్దు. ఎవ్రీడే కానీ రోజు మార్చి రోజు కానీ మనకి ఇక్కడ ట్విట్టర్ టాస్కులు కానీ టెలిగ్రామ్ టాస్కులు కానీ ఒక 3, 4, 2 వస్తుంటాయి. కంపల్సరీగా అవి మీరు చూసుకొని క్లెయిమ్ అయితే చేసుకోండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ వాట్ ఈస్ FD పాయింట్ అని ఉంది. ఇవన్నీ చేసుకోవడం వల్ల మనకి వచ్చేది FD పాయింట్స్ అనమాట. ఈ FD పాయింట్స్ అంటే ఏంటంటే యూనిట్స్ ఎయిర్ డ్రాప్ అయితే వస్తుంది ఈ FD పాయింట్స్ ద్వారా. ఈ FD పాయింట్స్ని మనం యూనిట్స్ కాయిన్గా అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. అది వీళ్ళ టోటల్ సప్లైలో నుంచి 50% అయితే ఇస్తున్నారనమాట. ఈ FD పాయింట్స్ని ఎవరైతే వీళ్ళ పాయింట్ హోల్డర్స్ ఉన్నారు కదా వాళ్ళకైతే ఇస్తున్నారనమాట. ఎవరైతే టాస్కులు చేసుకుంటారో, ఎవరైతే మైనింగ్ చేసుకుంటున్నారో ఈ FD పాయింట్స్ అయితే వస్తాయన్నమాట. అండ్ రిఫరల్ ప్రోగ్రామ్ విల్ బీ కంటిన్యూ టు బీ క్యాలిక్యులేటర్ ఆఫ్ ద ఎయిర్ డ్రాప్ క్యాంపెయిన్. అండ్ ఎవరైతే మన కింద జాయిన్ అవుతారో ఆ ఎయిర్ డ్రాప్ క్యాంపెయిన్ క్యాలిక్యులేట్ చేస్తామని అంటున్నారు రిఫరల్ ప్రోగ్రామ్ ద్వారా కూడా. అండ్ రిఫరల్స్ చేసుకున్న ద్వారా మనకి ఎర్న్ ట్రేడింగ్ ఫీ కమిషన్ ఇన్ యూనిక్స్ ఎక్స్చేంజ్. ట్రేడింగ్ ఫీ కమిషన్ కూడా మనకి వస్తుందంట యూనిక్స్ ఎక్స్చేంజ్లో మనం ఎక్స్చేంజ్ చేసేటప్పుడు.
కాబట్టి మీకు వీలైనంత త్వరగా అయితే జాయిన్ అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా రిఫర్ అయితే చేయండి. ఇంట్లో 3-4 మొబైల్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో ఎన్ని మొబైల్స్ ఉన్నాయో అన్ని మొబైల్స్కి అయితే రిఫర్ ఇవ్వండి, మర్చిపోవద్దు. చాలా మంచి ప్రాజెక్టు, వెబ్3 ప్రాజెక్టు, ఎయిర్ డ్రాప్ కూడా. అండ్ ట్రస్ట్ వ్యాలెట్ లాగా అయితే ఉంటుందన్నమాట. ఎక్స్చేంజ్ కూడా తీసుకొస్తారు. వీళ్ళ ఓన్ కాయిన్ అయితే ఉంది. సో ఎవరు కూడా మిస్ అయితే చేయగాకండి. అండ్ నా యూనిచ్ అకౌంట్లో అయితే నేను లాగిన్ అయ్యి అయితే చూపిస్తాను, చూడండి. ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడైతే ఇంటూ మార్క్ అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఇంటూ మార్క్ క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. దాని తర్వాత మీకు స్క్రోల్ డౌన్ చేయండి కిందకి. ఇట్లా స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ లైక్ అండ్ క్యూట్ షేరింగ్ అని ఉంది కదా, 4 అయ్యే ఉన్నాయి టాస్కులు. ఇక్కడైతే క్లెయిమ్ బటన్ మీద క్లిక్ చేసుకోండి. క్లెయిమ్ బటన్ మీద క్లిక్ చేసుకున్నాక ఐ గాట్ ఇట్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. ట్విట్టర్ పేజ్కి అయితే మనం రీడైరెక్ట్ అయితే అవుతాం అనమాట. ఇక్కడ ఏ ప్రాజెక్టులో అయినా కానీ చెప్తున్నాను చూడండి, ఏ ప్రాజెక్టులో అయినా కానీ ఈ విధంగా పేజ్ వస్తే ఇక్కడైతే బుక్ మార్క్స్ మీద యాడ్ చేసుకొని లైక్ చేసి రీపోస్ట్ చేసి దాని తర్వాత క్యూట్ ఉంది కదా, క్యూట్ మీద గుడ్ అని పెట్టండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ కామెంట్స్లో బెస్ట్ అని ఇచ్చేసేయండి, ఏదో ఒకటి అట్లా ఇచ్చేసేయండి. చూడండి మనకి ఈ విధంగా అయితే కామెంట్ అయితే పడుతుంది అనమాట. దీని మీద క్లిక్ చేసుకున్నాక ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ షేర్ ఆప్షన్ అయితే ఉంది కదా, ఈ షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కాపీ లింక్ అని అయితే ఉంటుంది. ఇక్కడ కాపీ లింక్ మీద అయితే క్లిక్ చేయండి. కాపీ టు క్లిప్ బోర్డ్ అయితే అవుతుంది. దాని తర్వాత ఇక్కడికైతే వచ్చేసి ఇక్కడ లింక్ అయితే అడిగిద్ది అనమాట, అసలు మీరు ఈ టాస్క్ చేశారా లేదా అని. వీళ్ళు గమనిస్తుంటారు. ఇక్కడైతే లింక్ ఇచ్చేసి పేస్ట్ చేసేసి కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఈ విధంగా మనకి 40 FD పాయింట్స్ అయితే మనకి క్రెడిట్ అయితే అయిపోతాయి. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఈ విధంగా హిస్టరీ అని ఉంది కదా, ఈ హిస్టరీ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇదిగోండి నేను ఒక ఫ్రెండ్ అయితే రిఫర్ చేశాను, 50 FD పాయింట్స్ అయితే వచ్చాయి. అండ్ ఇప్పుడు మనం టాస్క్ చేసిన దానికి 40 FD పాయింట్స్ అయితే వచ్చాయన్నమాట. ఇది నేను చాలా రోజుల నుంచి నేను మైనింగ్ చేస్తున్నాను, కానీ నేను వీడియో చేయడం కొద్దిగా ఆలస్యం అయిందనమాట. ఎక్కువ కొత్త ప్రాజెక్ట్స్ అయితే వచ్చేసినాయి కాబట్టి. చూడండి నేను 27th జూలైలో అయితే నేను జాయిన్ అయ్యాను. ఈ విధంగా టాస్క్లు అయితే కంప్లీట్ చేశాను. ఈ విధంగా మనకి టాస్కులు కంప్లీట్ చేసుకుని ఉంటే ఇట్లా పాయింట్స్ అయితే యాడ్ అవుతూ ఉంటాయన్నమాట. ఆగస్టు, సెప్టెంబరు, ఈ అక్టోబర్ కదా, అక్టోబర్లో మనకి ఈ విధంగా అయితే క్లెయిమ్ చేశాను అనమాట. అక్టోబర్ 24th ఇట్లా 4 టాస్కులు అయితే ఇచ్చారు. ట్విట్టర్ టాస్కులు ఎక్కువ ఇస్తారు వీళ్ళు. ఇట్లా టాస్కులు అయితే ఇచ్చారు, 440 అయితే యాడ్ అయినాయి. 160 + 20 180 అయితే మనకి యాడ్ అయినాయి అనమాట. దాని తర్వాత హోమ్లోకి వస్తే ఈ విధంగా అయితే మనకి క్లెయిమ్ అయితే పడిపోద్ది అనమాట, ఇన్స్టెంట్గా అయితే పడిపోద్ది. ఈ 3 కూడా అట్లాగే మీరు చేసుకోండి. అండ్ ఇక్కడ ఇన్స్టాగ్రాము, యూట్యూబు, టెలిగ్రాము ఇవి కూడా ఈ విధంగా అయితే చేసుకోండి. అండ్ ఆ తర్వాత మీకు ఫేస్బుక్ కూడా ఉంటుంది, ఫేస్బుక్ కూడా మీరు టాస్క్ అయితే చేసుకోవాలి ఫేస్బుక్లో. అండ్ ఆ తర్వాత మనకి మై ఎర్నింగ్లోకి వచ్చిన తర్వాత ఇదిగోండి నా పాయింట్స్ అనమాట. టోటల్ నేను ఇప్పుడు దాకా ఎర్న్ చేసిన పాయింట్స్ ఇదంతా నేను సోలో మైనింగ్ ద్వారా చేశాను అనమాట. కేవలం నేను ఒక్కడనే మైనింగ్ చేసుకున్నాను అనమాట. ఈ విధంగా మీరు రిఫరల్స్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఈ విధంగా ఉంటుంది కదా కోడ్ అని, ఈ కోడ్ మీద కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సోషల్ మీడియా ద్వారా అయితే మీరు పంపించండి. వాళ్ళు రిజిస్టర్ అయ్యేటప్పుడు రిఫర్ కోడ్ అని అడిగిద్ది ఆప్షనల్, అక్కడైతే ఇచ్చేసి అప్లై అయితే చేయమనండి మీ రిఫర్ కోడ్ని. అండ్ రీచ్ మైల్ స్టోన్స్ గెట్ బోనసెస్ అయితే ఉన్నాయి. మనకి 5 రిఫరల్స్ కనుక అయితే 125 FDs అయితే వస్తాయన్నమాట. 20కి 500 అయితే ఇస్తున్నారు, 50కి 1250 ఈ విధంగా అయితే ఉన్నాయి. ఒకవేళ 2000 రిఫరల్స్ కనుక అయితే 50,000 FD పాయింట్స్ అయితే ఇస్తారు. ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. ఎంతమంది రిఫరల్స్ అయితే అన్ని FD పాయింట్స్ అయితే యాడ్ అవుతాయి. ఈ ట్విట్టర్లో, టెలిగ్రామ్లో యాక్టివ్గా అయితే పోస్ట్ చేస్తుంటారు, 2 గమనిస్తుండండి. వీళ్ళ గురించి ఏమన్నా అప్డేట్ వస్తే ఈ ప్రాజెక్ట్ గురించి మనకి హింట్ అయితే ఇస్తారు. అండ్ ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. మీరు ఎర్నింగ్ సెక్షన్లోకి వచ్చిన తర్వాత కూడా ఇక్కడైతే ఉంటాయి టాస్కులు. చూడండి చాలా రోజులు 20 FDసే ఉన్నాయన్నమాట. అండ్ ఆ తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంటుంది సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత లాంగ్వేజ్ ఇంగ్లీషు, నోటిఫికేషన్ ఇది మీకు ఆఫ్లో ఉంటుందన్నమాట. ఈ నోటిఫికేషన్ మీరు ఆన్ అయితే చేసుకోండి. ఆన్ చేస్తే మనకి మైనింగ్ అయిపోతే మనకి నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ మీరు మీ పాస్వర్డ్ని చేంజ్ చేయాలనుకుంటే ఇది క్లిక్ చేసి పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత ఇది మనం ఎయిర్ డ్రాప్ అనమాట. ఇది పైన మనకి ఇదిగోండి ఇక్కడ మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది మనకి ఎయిర్ డ్రాప్ అనమాట. ఇది
ఫ్రీగా అయితే మైనింగ్ అయితే ఇస్తారు మనకి. దాన్ని మనం కలెక్ట్ చేసుకొని ఆ టోకన్స్‌ని మనం లిస్టింగ్ అయిన తర్వాత మనం మనీగా అయితే కన్వర్ట్ చేసుకొని విత్‌డ్రా పెట్టుకోవచ్చనమాట. అండ్ ఇక్కడ వెబ్3 అయితే ఉంది కదా! ఈ వెబ్3 అనేది సేమ్ ట్రస్ట్ వాలెట్ లాగనమాట. మనకి ట్రస్ట్ వాలెట్‌లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే ఉంటుంది. ఈ వీడియోలో నేను వెబ్3 వాలెట్‌ని ఎలా చేయాలో కూడా చెప్తాననమాట. అండ్ ఈ ఓల్డ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో మైనింగ్ చేసేవాళ్ళు మైనింగ్ అయితే చేసుకోండి. అండ్ ఇది ఓల్డ్ యూజర్స్‌కి కూడా యూజ్ అవుతుంది ఈ వీడియో. ఎవరైతే వెబ్3 వాలెట్‌ని వీళ్ళు క్రియేట్ చేసుకోలేదో వెబ్3 వాలెట్‌ని అయితే క్రియేట్ చేసుకోవడం నేను చూపిస్తాను ఈ వీడియోలోనే. వెబ్3లోకి అయితే రండి. వెల్కమ్ టు యూనిచ్ వెబ్3 అని ఉంటుంది. ఈ విధంగా అయితే ఉంటుంది మీకు. ఇక్కడ సెట్టింగ్స్ అయితే ఉంటుంది. ఈ సెట్టింగ్స్లో మీరు వచ్చిన తర్వాత మనకి యూఎస్డి కంటే మనం ఇండియన్ రూపీస్లో అయితే పెట్టుకుందాం ఇది. ఇదిగోండి ఇక్కడ సెర్చింగ్లో ఇండియన్ రూపీస్ అని సెర్చ్ చేయండి. ఇదిగోండి ఇండియన్ రూపీ ఐఎన్ఆర్ మీద అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడు మనకి ఏ టోకన్ ఎంత ప్రైస్ ఎంత ఉంది అనేది మన ఇండియన్ రూపీస్లో అయితే చూపిస్తుంది. అండ్ ఇక్కడ అసెట్స్లోకి వచ్చిన తర్వాత మీరు క్రియేట్ ఏ వెబ్3 వ్యాలెట్ అయితే ఉంటుందన్నమాట. ఐ ఆల్రెడీ హ్యావ్ ఏ వ్యాలెట్ అని కూడా ఉంటుంది. మీరు ఆల్రెడీ వ్యాలెట్ని క్రియేట్ చేసుకొని ఉంటే మీకు ఇక్కడైతే చూపిస్తుంది. ఎవరైతే వ్యాలెట్ని క్రియేట్ చేసుకోలేదో ఈ విధంగా అయితే చూపిస్తుంది అనమాట. క్రియేట్ వెబ్ వ్యాలెట్ అని ఉంది కదా, క్రియేట్ వెబ్3 వ్యాలెట్ మీద అయితే క్లిక్ చేసుకుందాం. క్రియేట్ ఏ న్యూ పాస్వర్డ్ అయితే అడుగుతుందన్నమాట. ఈ విధంగా పాస్వర్డ్ అయితే ఇవ్వండి. మళ్ళీ సెకండ్ టైం అయితే అడుగుతుంది. అండ్ సెకండ్ టైం కూడా మీరు పాస్వర్డ్ అయితే ఇచ్చేసేయండి. 6 డిజిట్స్ నెంబర్ అయితే ఇవ్వండి మీకు గుర్తుండేటట్లు. ఇది కూడా మీ డైరీలో అయితే రాసి పెట్టుకోండి. సో ఇది కనుక మీకు మర్చిపోయారంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా డైరీ అయితే పెట్టుకొని డైరీలో అయితే రాసుకోండి ఈ విషయం కూడా. ఇక్కడ బయోమెట్రిక్ మనకి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అనమాట ఎవ్రీ టైం మనం దీనిలోకి వచ్చినప్పుడు. అందుకని మీరు స్కిప్ అయితే పెట్టుకోవాలి. స్కిప్ మీద అయితే నేను క్లిక్ చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ మీకు సెక్యూరిటీ పర్పస్ మీరు పెట్టుకునే పని అయితే ఎనేబుల్ బయోమెట్రిక్స్ మీద పెట్టుకొని క్లిక్ చేసుకొని మీరు బయోమెట్రిక్ అయితే పెట్టుకోవచ్చు. నేను స్కిప్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. యువర్ వ్యాలెట్ ఈజ్ ఆల్మోస్ట్ రెడీ అయితే చూపిస్తుంది అనమాట. ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. యువర్ వ్యాలెట్ ఈజ్ రెడీ, యువర్ వ్యాలెట్ ఈజ్ సక్సెస్ఫుల్లీ సెటప్, స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ ద ఎగ్జైటింగ్ వరల్డ్ ఆఫ్ క్రిప్టో విత్ అస్ నౌ అని వస్తుందన్నమాట. ఇక్కడ ఎక్స్ప్లోర్ నౌ అయితే ఉంది కదా, ఎక్స్ప్లోర్ నౌ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. చూడండి ఇక్కడ బిట్ కాయిన్ ప్రైజు, ఈథీరియం ప్రైజు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఎన్ఎఫ్టీ అనమాట. ఈ ఎన్ఎఫ్టీ మనకి వీళ్ళు ఎయిర్ డ్రాపు మనకి యుఎన్ టోకన్స్లో అయితే కన్వర్ట్ చేసిన తర్వాత ఇక్కడైతే వస్తాయి అనమాట. అండ్ ఈ విధంగా అయితే ఉంటుంది మన సేమ్ ట్రస్ట్ వ్యాలెట్లో ఉన్నట్టుగానే అనమాట. సెండ్ అడ్రస్, రిసీవ్ అడ్రస్, స్కాను, హిస్టరీ, ఎక్స్ప్లోరర్ అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మీకు ఇక్కడ బ్యాకప్ మాన్యువల్లీ అని ఉంది కదా, బ్యాకప్ మాన్యువల్లీ మీద క్లిక్ చేసుకోండి. బ్యాకప్ మాన్యువల్లీ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు 12 సీక్రెట్ ఫేజ్ అయితే వస్తుంది. ట్రస్ట్ వ్యాలెట్లో నేను పిఆర్డిటీ చెప్పినప్పుడు అండ్ నైట్రోగ్రాఫ్ చెప్పినప్పుడు అండ్ మూనెక్స్ చెప్పినప్పుడు కూడా మీరు 12 వర్డ్స్ని ఆర్డర్ ప్రకారంగా డైరీలో అయితే రాసుకోండి. మీకు ఈ విధంగా బ్యాకప్ మాన్యువల్లీ అని ఉంటుంది కదా ఎల్లో కలర్లో, బ్యాకప్ మాన్యువల్లీ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. మీరు ఇచ్చిన ఆ పాస్వర్డ్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసి మీకు లాగిన్ అయితే అవ్వండి వెబ్3 వ్యాలెట్లో. అండ్ మీరు ఆ 6 డిజిట్స్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నేను మూనెక్స్లో చెప్పాను అనమాట. ఈ విధంగా సేమ్ మూనెక్స్లో వ్యాలెట్ లాగా ఉందన్నమాట. ఈ 3 టిక్స్ అయితే ఇచ్చేసాను. ఐ అండర్స్టాండ్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. అండ్ నేను ఆ 12 వర్డ్స్ని అయితే డైరీలో అయితే నోట్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ మీరు హింట్ అయితే ఇస్తున్నారు. ఖచ్చితంగా మీరు సేఫ్ ప్లేసెస్లో అయితే పెట్టుకోండి, ఒక డైరీలో అయితే రాసుకోండి, ఫిజికల్గా అయితే వీళ్ళు చెప్తున్నారనమాట. మెయిల్ బాక్సుల్లో స్క్రీన్ షాట్స్లో అయితే పెట్టుకోబాకండి దయచేసి. అండ్ ఆ తర్వాత మీరు నెక్స్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ సీక్రెట్ ఫ్రేజ్ని మీరు రాసుకున్నారా లేదా అని కన్ఫర్మ్ చేయమంటుంది. రాసుకున్నాము అని ఎట్లా కన్ఫర్మ్ చేయాలంటే ఈ విధంగా వర్డ్ 1, వర్డ్ 3, వర్డ్ 7, వర్డ్ 9 అయితే ఏంది అని అడుగుతుంది అనమాట. వర్డ్ 1 అయితే నేను ఇచ్చేస్తున్నాను, ఆర్టిస్ట్ అని ఉంది. వర్డ్ 3 అయితే రిస్టన్ అయితే ఉంది నాకు. వర్డ్ 7 అయితే తంబ్ అయితే ఉందన్నమాట. వర్డ్ 9 అయితే బుల్లెట్ అయితే ఉంది. ఈ విధంగా అయితే ఇచ్చేసాను. ఈ 4 పదాలు అయితే ఇక్కడ కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఓకే డన్ అనమాట. మీ వ్యాలెట్ అయితే సక్సెస్ఫుల్గా అయితే క్రియేట్ అయిపోయింది. బ్యాకప్ కూడా అయిపోయింది అనమాట.
ట్రస్ట్ వ్యాలెట్లో మనం బ్యాకప్ చేసుకుంటాం కదా, ఆ విధంగా అయితే బ్యాకప్ అయితే అయిపోయిందనమాట. అండ్ ఇక్కడ మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే మీరు వ్యాలెట్ అయితే క్రియేట్ చేసుకోండి. ఈ విధంగా అకౌంట్ అయితే ఉంటుందన్నమాట. మేనేజ్ వ్యాలెట్ మీద క్లిక్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ ట్రస్ట్ వ్యాలెట్లో సేమ్ ట్రస్ట్ వ్యాలెట్లో ఉన్నట్టుగా మాన్యువల్ బ్యాకప్ డన్ అయితే ఉందన్నమాట. ఈ గూగుల్ డ్రైవ్ అనేది మనకు అవసరం లేదు. అండ్ ఎట్లాగా మనం ట్రస్ట్ వ్యాలెట్లో ఎన్ని అకౌంట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఒక అకౌంట్ అయితే యాడ్ చేసుకొని సేవ్ అయితే చేసుకోండి, బ్యాకప్ అయితే చేసుకోండి ఈ విధంగా. అండ్ ఆ తర్వాత మనకు బ్యాక్ వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు డైరీలో నోట్ చేసుకొని బ్యాకప్ అయితే చేసుకోండి. ఖచ్చితంగా మీరు బ్యాకప్ అయితే చేసి పెట్టుకోవాలి, పదే పదే చెప్తున్నాను. అండ్ సో నేను ఈ వీడియోలో యూనిచ్ ఎయిర్ డ్రాప్ గురించి అండ్ వెబ్3 వ్యాలెట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను చెప్పానమాట. అండ్ వీళ్ళ ట్విట్టర్లోకి అయితే వెళ్దాము. చూడండి, ఈ ట్విట్టర్లో ఖచ్చితంగా ఫాలో అయితే అవ్వాలి. టాస్కులు చేసేటప్పుడే ఫాలో అవ్వమని చెప్పుద్ది అనమాట. దాని తర్వాత దీంట్లో 5,35,000 మంది ఫాలోవర్స్ అయితే ఆల్రెడీ ఉన్నారనమాట. సక్సెస్ఫుల్గా మైనింగ్ అయితే చేసుకుంటున్నారు. సో వీళ్ళు మనకి ఈ విధంగా పార్ట్నర్షిప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది సిఈఎక్స్ అండ్ డిఈఎక్స్ వ్యాలెట్స్లో కూడా ఇది లిస్ట్ అయితే అవుతుంది. అండ్ వ్యాలెట్స్లో కూడా ఉన్నాయన్నమాట. కూకాయిన్ వ్యాలెట్, ఓకేఎక్స్ వ్యాలెట్, బైనాన్స్లో అయితే వీళ్ళు పార్ట్నర్షిప్ అయితే పెట్టుకున్నారు. ఇది కోర్లో కూడా ఉందన్నమాట. అండ్ వీళ్ళు నేను చూపించినట్టుగా ఇక్కడ కూకాయిన్తో కూడా వెబ్3లో అయితే వీళ్ళు పార్ట్నర్షిప్ అయితే చేసుకున్నారనమాట. అండ్ ఆ తర్వాత వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంది. ఇదిగోండి, unich.com అని. దాని మీద అయితే క్లిక్ చేసుకుందాము. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వచ్చామన్నమాట. ఈ విధంగా అయితే ఉంది. ఎయిర్ డ్రాప్ క్యాంపెయిన్ అయితే ఉందన్నమాట. ఎయిర్ డ్రాప్ క్యాంపెయిన్ మీద ఈ విధంగా అయితే ఉంది. ఎలా ఎయిర్ డ్రాప్లో మనం పార్టిసిపేట్ చేయాలి, డీటెయిల్స్ అన్నీ యాప్లో ఉన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మనకి ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ స్టేకింగ్ కూడా ఉంది అండ్ లెండింగ్ బారోయింగ్ కూడా వస్తుందని చెప్తున్నారు. యూనిచ్ ఎక్స్చేంజ్ కూడా ఉంది అని చెప్తున్నారు. అండ్ ఆ తర్వాత మనకి యూనిచ్ వెబ్సైట్ అని ఉంది. చూడండి, ఇక్కడ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. వాట్ ఈజ్ యూనిచ్ అని. ఈ యూనిచ్ అనేది ప్రీ టీజీఈ ఫైనాన్స్ అనమాట. అంటే మనకి ఎయిర్ డ్రాప్ ద్వారా ఇస్తున్నారని. ఫైనాన్షియల్ కంట్రోల్, ఎంపవర్ ఇండివిజువల్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ అని అయితే చెప్తున్నారు. యూనిచ్ కోర్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. యూనిచ్ కోర్ ప్రోడక్ట్స్ అంట. యూనిచ్ ప్రీ మార్కెట్ ఓటీసీ ఎనేబుల్స్ యూజర్స్ టు ట్రేడ్ టోకన్స్ ఫ్రమ్ హై క్వాలిటీ ప్రాజెక్ట్స్. అండ్ త్వరలో ఎయిర్ డ్రాప్స్ కూడా వీళ్ళ దాంట్లో వస్తాయంట. అండ్ చూడండి, ఇక్కడ వరల్డ్స్ లీడింగ్ ఓటీసీ ఎక్స్చేంజ్ అయితే చెప్తున్నారు. లీడింగ్ ఆన్ చైన్ ఓటీసీ ట్రేడింగ్ అని అయితే చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళ పార్ట్నర్స్ అయితే చూపిస్తున్నారు. చూడండి, ఎల్ బ్లాంక్, కాయిన్ స్టాట్స్. చూద్దాము ఇంకా ఎంతమంది ఉన్నారు. మ్యాజిక్ ఎడెన్, ఓకేఎక్స్ వ్యాలెట్ కూడా ఉంది. అండ్ కాయిన్ జెక్కో కూడా ఉందన్నమాట. కాయిన్ మార్కెట్ క్యాప్ కూడా ఉంది. అండ్ బిట్గెట్ వ్యాలెట్ కూడా ఉంది. సో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్తో వీళ్ళు బైబిట్ కూడా ఉంది. అంటే సిఈఎక్స్, డిఈఎక్స్ అనమాట. కాయిన్ బేస్ అయితే ఉంది. ఇంతమంది సపోర్ట్ చేస్తున్న మంచి ప్రాజెక్ట్ అనమాట. ఫ్యాంటమ్ కూడా ఉంది, ఫ్యాంటమ్ వ్యాలెట్ కూడా. సో ఈ ప్రాజెక్ట్ని ఎవరు కూడా మిస్ చేయొద్దు. దయచేసి మీరు డైలీ మైనింగ్ అయితే చేసుకోండి, మిస్ చేయొద్దు ఖచ్చితంగా. వాట్ ఈజ్ యూనిచ్ టోకన్. మనం ఎర్న్ చేసుకుంటున్న ఎఫ్డి పాయింట్స్ని అయితే యూఎన్ టోకన్గా అయితే మనకి మారుస్తారనమాట. యూఎన్ టోకనామిక్స్. ఇక్కడ వీళ్ళ టోటల్ సప్లై అయితే రివీల్ చేశారు. చూడండి, 100 కోట్ల టోకన్లు అనమాట. 100 కోట్ల టోకన్లు యూనిచ్ టోకన్స్ అయితే ఉన్నాయన్నమాట టోటల్ సప్లై. దాంట్లో 80% మనకి కమ్యూనిటీకి అయితే ఇస్తాము అని చెప్తున్నారు. అండ్ ఎకోసిస్టమ్కి అయితే డెవలప్మెంట్కి అయితే ఇస్తామని చెప్తున్నారు 80%. అండ్ 15% వచ్చేసి కోర్ కాంట్రిబ్యూటర్స్కి అయితే ఇస్తారంట. అండ్ 5% వచ్చేసి ఇన్వెస్టర్స్ అండ్ అడ్వైజర్స్కి అయితే ఇస్తారనమాట. యూనిచ్ ఆల్సో అడాప్ట్స్ ఏ బర్న్ టు బూస్ట్ మెకానిజం. బర్నింగ్ మెకానిజం కూడా ఉంది. వేర్ 30% ఆఫ్ క్వార్టర్లీ ప్రాఫిట్స్ విల్ బీ యూజ్డ్ టు బర్న్ యూఎన్ అంటిల్ ద టోటల్ సప్లై ఈజ్ రెడ్యూస్డ్ బై హాఫ్. సో అందరూ యూనిచ్ ప్రాజెక్ట్లో అయితే జాయిన్ అవ్వండి. కంపల్సరీగా డైలీ మైనింగ్ అయితే చేసుకోండి. 24 అవర్స్ మైనింగ్ కాబట్టి మనకి 40 MB బిలోనే ఉంది కాబట్టి ఫైల్ కూడా యాప్ కూడా. సో ఎక్కువ మనకి ఫోన్ మెమరీ అయితే తీసుకోదు, ఫోన్ స్టోరేజ్ కూడా తీసుకోదు. సో కంపల్సరీగా యూనిచ్ ప్రాజెక్ట్ అయితే జాయిన్ అవ్వండి అండ్ వెబ్3 వ్యాలెట్ అయితే క్రియేట్ చేసుకోండి. ఈ వీడియోకి ఇంతే గైస్. థ్యాంక్ యూ సో మచ్.